శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి నిత్యాన్న సత్ర సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కోటగిరి వెంకటయ్య 18వ వర్ధంతిని పురస్కరించుకొని సత్రం అధ్యక్షులు బుసు శ్రీనివాస్ కార్యవర్గం ఆధ్వర్యంలో మంగళవారం కోటగిరి వెంకటయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఆర్యవైశ్య మహిళలు వాసవి మాత అమ్మవారికి శాకాంబరి అలంకారంతో పాటు వాసవి పారాయణం చేశారు. మరియు ఆషాఢ మాసంలో గోరింటాకు ఉత్సవాన్ని జరుపుకున్నారు. తదనంతరం సత్ర కార్యవర్గ సభ్యులచే ప్రత్యేక మీటింగ్ ఏర్పాటు చేశారు. కాశీలో నిర్మాణం చేస్తున్నటువంటి సత్ర భూమి పూజ కార్యక్రమానికి కార్యవర్గం ఆమోదం తెలిపారు. అంతేకాకుండా కొత్తగా తీసుకున్న 18 రూములు గల భవనానికి ఆగస్టు 8 రోజున శంకుస్థాపన చేయడం కొరకు కూడా సత్రం పాలకవర్గం నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో సత్రం అధ్యక్షులు కృషిరత్నం, బుస్సు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాస్, కోశాధికారి కటకం కిషన్, ఉపాధ్యక్షులు ఉపాల రమేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కట్కూరి శ్రీనివాస్ మరియు కార్యవర్గ సభ్యులు, పాలకవర్గ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు మరియు వేమునవాడ ఆర్యవేశ ప్రముఖులు మరియు మిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. కైలాసనగరాన శ్రీ గౌరి వందు పాలించరావమ్మ పాలాక్షియందు విశ్వమంతా నీవే వినవమ్మ దుర్గా భక్త చింతామణి బెజవాడ దుర్గా వరలక్ష్మి వందు కైలాసనగరాన శ్రీ గౌరి వందు పాలించరావమ్మ పంచి కరుణించవే మమ్మ కనకదుర్గమ్మ మాజీ అధ్యక్షుడు స్వర్గీయ కోటగిరి వెంకటయ్య గారి 18వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము. వెంకటయ్య గారుతో మాకు చాలా సంబంధాలంటే వ్యక్తిగతంగా ఒక కుటుంబ సభ్యునిగా, ఒక రాజకీయ వేత్తగా శ్రమించడంలో భాగంగా దాని అనుగుణంగానే ఈరోజు కాశీలో అన్నసత్రం మళ్ళీ ఏర్పాటు చేసుకోవడం అనేది నూతనంగా మనందరికీ తెలిసిన అంశమే. మరి వెంకటయ్య గారు ఆనాడు ఆయన ఈ సత్రం కట్టేటప్పుడు అనేక ఒడిదుడుకులు, అనేక సమస్యలు, అనేక కష్టాలు ఎదుర్కొన్నటువంటి అప్పుడు పైసలు అంటే 1000 రూపాయలు అంటే ఇప్పుడు 1,00,000 2 లక్షలతో సమానం. ఆ రోజుల్లో కూడా మరి వెంకటయ్య గారికి చేదోడు బాదోడుగా ఉండి సత్రాన్ని ముందుకు తీసుకెళ్ళిన పెద్దలందరూ మనకు తెలిసిందే. దాన్ని ఈ రోజు వరకు కూడా కాపాడుకుంటూ ఆ సత్రాన్ని ఎటువంటి ఆరోపణలు లేకుండా, ఎటువంటి సమస్యలు లేకుండా మరి ఈ రోజు వరకు కూడా ఈ సత్రాన్ని మనం కాపాడుకుంటున్నామంటే మనందరి కృషి, మనందరి సహాయ సహకారాలు. కానీ ఈ మధ్యలో కొంతమంది అంటే గుప్పెల్లో కొంతమంది ఇద్దరు, ఒక 5-6 10 మంది ఏదో అంటారు చూడు, చెరువు పాల బిందె పాలల్లా చిన్న విషం చుక్క అన్నట్టు కొంతమంది కావాలని లేనిపోని, కావాలని వాంటెళ్ళి, కావాలని ఎటువంటి ఆధారాలు లేకుండా, కావాలని ఎటువంటి లేకుండా కావాలని చెప్పి విమర్శలు చేస్తున్నారు. అది సంఘం మీద, అది సత్రం మీద, భవన కమిటీ నిర్మాణం మీద, మరి ఇతర వ్యక్తుల మీద కూడా అనేకంగా ఆరోపణలు చేయడం మనందరం చూస్తున్నాం. ఈ సమస్యలు అనేది గత కొన్ని రోజులుగా మనం అందరం చూస్తున్నాం. అయినా వెలివేది లేదు, భయపడేది లేదు, తల వంచేది లేదు. ఆ ఆరోపణలు నిజమైతే ఎక్కడ కానీ మేము దానికి సదా సిద్ధంగా ఉంటాం. తప్పుడుగా ఆరోపణలు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధం ఉండాలని చెప్పి నేను కోరుతున్నా. ఇది సందర్భం కావచ్చు, సందర్భం కావచ్చు. ఎందుకంటే ఇంతటి పెద్దది మా సత్రం, ఇది రాష్ట్రాలలోనే తెలంగాణలోనే పెద్ద సత్రం. ఈ సత్రం మీద కొంతమంది బురద జల్లాలని కొంతమంది ఆరోపణలు చేస్తున్న సమస్యలు మనందరం చూస్తున్నాం. దయచేసి మీరు అటువంటికి తావు లేకుండా, ఒకవేళ తప్పులు జరిగితే మేము దేనికైనా సదా సిద్ధం. పట్టణ సంఘం కానీ
సత్రం వాళ్ళు సహకరిస్తేనే, సత్రం వాళ్ళు చేస్తేనే మనకు సంఘ బిల్డింగ్ జాగా ఆనాడు వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ సంఘ బిల్డింగ్ ఈరోజు సత్రం భూమి వాళ్ళు సహకరించబట్టుకనే 8 గుంటల భూమి దాదాపు ఇలా మనం చెత్త పోసుకునే స్టేజ్కి వచ్చి నా ఆధ్వర్యంలో మరి బిల్డింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు నిర్మించుకోబోతున్నాం. చెత్త స్టేజ్కి వచ్చింది. మీరు ఒకవేళ ఎవరన్నా చెప్తే నేను అక్కడ కూర్చుంటా, వైట్ షీట్ లెక్కలు పెడతా. నేను వేరే వాళ్ళని విమర్శించుడు కాదు. ఇది వరకు సంఘంలో 10,000 బ్యాలెన్స్ లేదు, మనందరికీ తెలుసు. 10 రూపాయలు లేవు. నేను ముందరికి వచ్చి పట్టణ ఆరవై సంఘంలో గత 30-40 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు 10 రూపాయల బ్యాలెన్స్ లేదు, మనందరికీ తెలిసిందే. పట్టణ ఆరవై సంఘంలో ఇలాంటి ఆరోపణలు చేసినా ఎవరంటే వచ్చినా ఏం జరగదు. కానీ స్థానిక బిల్డింగ్ మనది, ఆ బిల్డింగ్ నిర్మాణంలో ఉంది కాబట్టి ఎవరు ఎటువంటి ఆరోపణలకు తావియకుండా మీరు దయచేసి ఏకతాటిగా ఉండాలని చెప్పి మనందరం కూడా సత్రానికి, సంఘానికి, బిల్డింగ్కు సహాయ సహకారాలు అందించాలని చెప్పి మనసారా కోరుకుంటూ రాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి నిత్యాన్న సత్ర సంఘం వేములవాడ పాలకవర్గ సభ్యులకు, కార్యవర్గ సభ్యులకు, కోఆప్షన్ సభ్యులకు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. ఈరోజు మన సత్రం ప్రారంభించి 38 సంవత్సరాలు అవుతుంది. స్వర్గీయ కోటగిరి వెంకటయ్య గారి ఈరోజు 18వ వర్ధంతి. గత 38 సంవత్సరాలుగా మన వ్యవస్థాపక అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో అప్పటి ట్రస్ట్ ఈ శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి నిత్యాన్న సత్ర సంఘం ఫౌండర్ జాయింట్ సెక్రటరీగా ఉంటూ 38 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న నాకు గత ఏడాది మీద 3 నెలల క్రితం అధ్యక్ష బాధ్యతలు మీ అందరి సహకారంతో అధ్యక్షుని బాధ్యతలు చేపట్టడం జరిగింది. వారి అడుగుజాడలలో స్వర్గీయ ఏగి మురళి గారు, కోటగిరి వెంకటయ్య గారు, 45 మంది పాలకవర్గ సభ్యులు, కార్యవర్గ సభ్యుల ఆకాంక్ష మేరకు మన బాధ్యతలు చేపట్టిన తర్వాత సత్రాభివృద్ధిని కృషి చేస్తూ నాణ్యమైన భోజనము, నాణ్యమైన వసతి కల్పించాలనే ఒక లక్ష్యంతో దాదాపు ఒక 2.5 కోట్ల రూపాయలతో ఆధునిక వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని ఉద్దేశిస్తూ అనుబంధ సంస్థలుగా కాశీలో, అయోధ్యలో, తిరుపతిలో కూడా మన ఆర్యవైశ్య నిత్యాన్న సత్రాలు వేములవాడ బ్రాంచ్లుగా ఏర్పాటు చేయాలనే ఒక సత్సంకల్పంతో గత 6 నెలల క్రితం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి కాశీలో కూడా మనం లక్ష్మీకుండ్ నంది చౌరసాకు అతి దగ్గరలో మజ్దా టాకీస్ లైన్లో లక్ష్మీకుండ్ పక్కన ఒక 40 గజాల నిర్మాణం చేపట్టే స్థలం 5 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని మీ అందరి సహకారంతో